నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలను ధ్యానించుటకు దేవుడు మరి యొక్క సమయాన్ని అనుగ్రహించాడు, మరి యొక్క తరుణాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈరోజు మరలా మేము సూర్యోదయమును చూచే భాగ్యమును అనుగ్రహించారు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించినటువంటి లేఖనములన్నింటినీ మేము ధ్యానం చేయటానికి అనేక దినములుగా మాకు మీరు కృప చూపిస్తూ ఉన్నారు. మీ వాక్యం చేత మమ్మను, మా ప్రియులను బ్రతికించుచున్నారు. అందును బట్టి మీకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు మా యొక్క మెడిటేషన్లో పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Welcome to the YouTube channel Reformed Church International, and it is a privilege for us to come to you every day with the Word of God, and you know pretty well that we have been meditating the book of Exodus for quite a long time. ఈరోజు కూడా మనం నిర్గమకాండం గ్రంథం 26వ అధ్యాయంలో నుంచి 26వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు ధ్యానం చేద్దాము. దీని యొక్క అవుట్లైన్ని మనం చూసాం కదా. ఇందులో 7 పాయింట్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి పాయింట్, దేవుడు మార్చినటువంటి వారు లేదంటే పరివర్తన చెందిన విశ్వాసి పరిశుద్ధునిగా జీవిస్తూ దేవుని మహిమ కొరకు మాత్రమే తన యొక్క జీవితాన్ని సమర్పించుకుని జీవిస్తూ ఉంటాడు. సొంత మహిమ, సెల్ఫ్ గ్లోరీని ఏమాత్రమును కూడా కోరుకొనడు అనే విషయం మొదటి 6 వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇందులో 3 colored కర్టన్స్ని మనము చూసాము. అనగా ఫైన్ లినెన్ అంటే పరిశుద్ధతకు లేదంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు గుర్తుగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గతంలో ధ్యానం చేసుకున్నాము. ఈ ఫైన్ లినెన్స్ తర్వాత లినెన్ కర్టన్స్, ఆ తర్వాత వాటి మీద ఉన్నటువంటి చెరూబిమ్ అనగా కెరూబులు, వాటి యొక్క మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా గోల్డెన్ క్లాస్ప్స్, తర్వాత బ్లూ లూప్స్, ఇవన్నీ కూడా సింబాలిక్ మీనింగ్ కలిగినటువంటివి. నిన్నటి దినమందు మనం అనగా మండే మనము ఏం ధ్యానం చేస్తామంటే మొదటి వచనంలో నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటిగా చేయాలి అని చెప్పారు. 10 తెరలను గురించి, 10 కర్టన్స్ని గురించి చెప్పారు. సో ఇందులో బ్లూ అంటేనేమో దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వానికి గుర్తుగా ఉంది. పర్పుల్ కలర్ ఏమో ఆయన యొక్క రాజరికానికి గుర్తుగా ఉంది. తర్వాత స్కార్లెట్ కలర్ ఏమో ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ దట్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు రక్తం మన పాపములను కడుగుతుంది అనే దానిని మనకు తెలియజేస్తుంది. ఇది 150 లాంగ్, 75 feet వైడ్, తర్వాత ఇన్సైడ్ వచ్చేపాటికి 45 feet లాంగ్, 15 feet వైడ్, 15 feet హైట్ ఉంటుంది ఈ కర్టన్స్. సో ఈ కర్టన్స్ని తయారు చేయమని చెప్పాడు. ఫస్ట్ వర్స్ని మనం చూసాము. 2వ వచనం, ప్రతి తెర పొడుగు 28 మూరలు, 28 క్యూబిట్స్. ప్రతి తెర వెడల్పు 4 మూరలు, 28 మూరలు పొడవు, వెడల్పేమో 4 మూరలు. So we should understand the biblical numbers. 4 is the number of earth.
ఈ 4 అనేది దేనికి సింబల్ అంటే భూలోకానికి సింబల్గా ఉంటుంది. తర్వాత ఇది 4 మూరలు వెడల్పు, తెర ఈ పొడవు 28 మూరలు ఉండాలి అని చెప్పాడు కదా, క్యూబిట్స్ ఉండాలని. 4 is the symbol of the earth. And then we have 28. ఈ 28 అంటే ఏంటో కూడా మనం చూద్దాము. 7 అనేది 4 అనేదేమో ఎర్త్లీ థింగ్స్కి లేదంటే ఎర్త్కి భూలోకానికి సంబంధించింది అయితే 7 అనేది కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్కి గుర్తుగా ఉంటుంది, దేవుని యొక్క సంపూర్ణతకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ 4 into 7 4 మల్టిప్లైడ్ బై 7 ఎంత, 4 7 28 మూరలు పొడవు ఉండాలి అని చెప్పాడు. అంటే దీనికి మనకు సింబాలిక్గా తెలియచేసేది ఏంటంటే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. Colossians chapter 1 verse 28. 28వ వచనంలో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఎందుకు వారు బుద్ధి చెప్పుచు బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు అంటే దానికి ఒక కారణం. అదేంటంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అని. క్రీస్తునందు సంపూర్ణత్వం ఉంటుంది. సో ఆ సంపూర్ణత్వాన్ని మనం పొందుకోవాలి అని ఈ అపోస్తలుడు పౌల్ అందరికీ కూడా బోధిస్తున్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు, దేవుని గురించిన ప్రకటన, వాక్య ప్రకటన చేస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటనను చేస్తూ ఉన్నాడు. We know pretty well that the linens are the church, are like the church. Linens అంటే ఈ సన్నపు నార, ఈ సన్నపు చిత్రకారుని పేనిన సన్నపు నార, వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయాలని చెప్పాడు కదా ఫస్ట్ వర్స్లో. సో ఈ సన్నపు నార అనేది ఇట్ ఈస్ మేడ్ ఆన్ ది ఎర్త్, ఈ లోకంలో తయారు చేసేటువంటిది. సో లినిన్స్ లైక్ ద చర్చ్, సంఘం లాగా అవి భూలోకంలోనే తయారు చేయబడతాయి. అలాగే సంఘం కూడా భూలోకంలోనే అది సిద్ధపరచబడుతుంది, వధువు సంఘంగా సిద్ధపరచబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనలను పరిశుద్ధపరిచి పరిపూర్ణులనుగా చేస్తారు అనేది సాదృశ్యంగా 4 అంటే భూలోకంలో నివసించే సంఘం. దీనికి సంపూర్ణత కావాలి అంటే యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు అనగా సంపూర్ణుడు. 7 ఈజ్ కంప్లీట్నెస్. సో 4 7s 28 క్యూబిట్స్ లాంగ్ అని చెప్పాడు. అలాగనే ఇక్కడ వీటికి 10 the linens should be bound together from 10 curtains అని చెప్పాడు కదా. 10 curtains are nothing but 10 commandments అని మనం చదువుకున్నాం కదా, మనం నిన్నటి దినమందు అనుకున్నాం కదా. సో 10 curtains are 10 commandments. కాబట్టి ఇప్పుడు ఈ టెంట్స్ అన్నింటినీ కూడా కొన్ని బోర్డ్స్తో ఫిక్స్ చేసి 10 క్యూబిట్స్ లెంత్ ఉండాలి అనేది మనకు ఈ 16వ వచనం చెప్తుంది. 26:16 చెప్తుంది చూడండి. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయాలి. సో బోర్డ్స్ని తయారు చేయాలి, నిలువు పలకలు. ప్రతి ఆ పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండాలి అని చెప్పాడు. 3.5 ఉండాలి. దీని యొక్క పొడవు 10 పలకలు ఉండాలి, 10 మూరలు ఉండాలి పలక. వెడల్పు 3.5 అంటే 3.5 ఉండాలి. ఇప్పుడు ఈ 10 అనేది 10 క్యూబిట్స్ అనేది 10 ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్. అందుకనే 10 కమాండ్మెంట్స్ అని ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఐ యామ్ అని చెప్పారే, ఐ యామ్ అని చెప్పినటువంటివి 10 సార్లు యోహాను సువార్తలో మనం చూస్తాము. అలాగే 10th పార్ట్ టైత్ని, దశమ భాగాన్ని ఇచ్చేటువంటి వారు పాత నిబంధన కాలంలో.
ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క ప్రొటెక్షన్, డివైన్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడం అనగా దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క క్రమమైన పద్ధతిలో జీవించాలి. సో ఆ క్రమమైన పద్ధతిని సూచించడానికి, మన జీవితాలన్నీ కూడా సరిచేయడానికి 10 ఆజ్ఞలను ఆయన మనకు అనుగ్రహించాడు. సో ఇక్కడ 10 క్యూబిట్స్ లెంత్ ఉండాలి అని చెప్పడానికి కారణం అదే. అలాగే మనం చూస్తే ఇదే 26వ అధ్యాయంలో మనకు 10 పిల్లర్స్ ఉండాలి, 10 సాకెట్స్ ఉండాలి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇదే అధ్యాయంలో చదువుకుంటాం. 10 pillars and 10 sockets are again the symbol of the protection of the divine order. అందుకని 10 అనేటువంటి మాట మనకు ఇక్కడ వినియోగించబడుతుంది. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఈ తెరలన్నిటికీ ఒకటే కొలత. అంటే మనం దేవునిలో జీవించున్నప్పుడు భూలోకంలో ఉన్నటువంటి వారైనా పరలోకంలో ఉన్నవారైనప్పటికీ కూడా వారందరూ ఏకమే. ఇక్కడున్న పరిశుద్ధులు పరలోకంలో పరిశుద్ధులుంటే, ఒకవేళ హెవెన్లో పరిశుద్ధులుంటే వారు వీరు అందరూ కూడా ఒకటే. కొలత అనేది ఒక్కటే, అందరికీ యార్డ్ స్టిక్ ఒకటే. ఎక్కడ కూడా దేవుని యొక్క సిస్టంలో పక్షపాతానికి ఏమాత్రం కూడా తావు లేదు అని తెలియజేస్తుంది. దానితో 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్పవలెను. 2 sets of 5 curtains. 2 సెట్లు ఉండాలి, 5 curtains ఉండాలి. 5 అనేది దేవుని యొక్క కృపకు చిహ్నంగా ఉంటుంది. 5 is the number that symbolizes grace. And 2 is the symbol of confirmation. ఏదైనా సరే ఒకసారి మనం చేసిన తర్వాత డబుల్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదా. సో 2, 3 సాక్ష్యం అని కూడా మనకి ఈ పాత నిబంధన గ్రంథంలో ఇఫ్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ సంథింగ్ 2 లేదా 3 యొక్క సాక్ష్యాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉంటాడు దేవుడు. సో 2 అనేది కన్ఫర్మేషన్ నంబర్. సో 2 sets of 5 curtains అనగా దేవుని యొక్క కృప మానవుల ఎడల అది కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది అని అంటే మనము దేవుడు కలిసి పనిచేస్తున్నప్పుడు. మనం దేవుని యొక్క కృపను అనుభవించాలి అంటే దేవుడు ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకుంటే సరిపోదు, మన ఇనిషియేటివ్ కూడా ఉండాలి. మనం ఆయనతో కోఆపరేట్ చేస్తూ జీవించాలి. అందుకని ఇట్ ఈస్ రిలేషన్షిప్ that will be confirmed or that will be taken forward. మనకు దేవునికి మధ్యన ఉన్న ఈ ఫెలోషిప్ ముందుకు సాగాలి అంటే, చివరి వరకు కొనసాగాలి అంటే మనం దేవునితో సహకరించేటువంటి వారంగా ఉండాలి. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్పాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఇది ఒక టెంట్ కవరింగ్ ని గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇది మందిరము యొక్క కవరింగ్. వెన్ వి లివ్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద 10 commandments, 10 ఆజ్ఞల యొక్క ప్రొటెక్షన్లో లేదు అంటే కాపుదలలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను తన యొక్క ఫైన్ లినెన్ క్లాత్తో కప్పుతాడు, అంటే పరిశుద్ధతతో నింపుతాడు. మనం ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధతలో మనం ఆయనను వెంబడించడానికి ఆయన కృప చూపిస్తాడు అని. సో హీ కెన్ పోర్ అవుట్ హిస్ బ్లెస్సింగ్స్, ఆయన యొక్క ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములను మన పైన కృమ్మరించడానికి మనం చేయవలసింది దేవునితో సహకరించాలి. తర్వాత ఈ స్టోన్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఒరిజినల్ కమాండ్స్ని దేవుడు తన చేతి వ్రేలుతో రాశాడు అని 31:18 చదువుకుంటాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాడు, మోసెస్కి ఇచ్చాడు. సో ఈ మోసెస్కి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇవి అనంటే
ఆయన మరి ఇట్ ఈస్ ఎ సింబల్ దట్ హీ ఈస్ గోయింగ్ టు రైట్ హిస్ కమాండ్మెంట్స్ ఆన్ అవర్ హార్ట్స్, మన హృదయాల మీద ఆయన రాయిపోతున్నాడు అనేటువంటి సంగతిని మనకు తెలియచేయటానికి ఈ విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చదివితే, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. అంటే రాతి పలకల మీద కమాండ్మెంట్స్ రాశాడు కదా, అలాగనే ఆయన సిరాతో కానీ రాతి పలకల మీద కానీ రాయడం కాదు. ఇప్పుడు మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రికలంగా మనం ఉండాలి అనేది ఈ కవరింగ్ లోనికి వచ్చినటువంటి వారు, దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చిన వారు, దేవుని యొక్క బిడ్డలుగా మారినటువంటి వారికి ఆయన ఈ విధంగా తన యొక్క ఆజ్ఞలను వారి హృదయముల మీద వ్రాసి వారిని దేవుని యొక్క మార్గములలో నడిపిస్తారు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో మనం చూసాం కదా, 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చాలి అంటే, ఇప్పుడు వీటన్నింటిని కూడా లూప్స్ని కలపాల్సి ఉంటుంది, ఒకదానికి ఒకటి కలపాల్సి ఉంటుంది, కూర్పు చేయాల్సి ఉంటుంది. రోమీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే 12వ అధ్యాయం 5వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 12 verse 5లో లెట్స్ సీ, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ అన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తు యొక్క శరీరంలో ఉండి ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. సో మనందరం కూడా బాడీ పార్ట్స్, అందుకనే వీటిని కూర్పు చేయాల్సి ఉంటుంది. వీఆర్ వన్ బాడీ ఇన్ Christ Jesus. అందుకనే the coupling of the two curtains together signifies that the saints in the church are one body అనేది. మనందరం కూడా పరిశుద్ధులంగా ఒక సంఘంలో, దేవుని యొక్క వధువు సంఘంలో పాలిభాగస్తులంగాను అవయవములుగాను ఉన్నాము అనేది జ్ఞాపకం చేస్తుంది. 4వ వచనం, తెరల కూర్పు చివర మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను అనగా లూప్స్ని చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చెయ్యాలి. అంటే ఈ లూప్స్ మనకు ఏం చెప్తుందంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ కూడా సంఘంలో ఏకంగా చేసి ఒక్క శరీరంగా, ఒక్క బాడీగా ఉండటానికి ఆయన తన యొక్క కృపను అనుగ్రహిస్తారు అని. 5వ వచనంలో, ఒక్క తెరలో 50 కొలుకులు అంటే 50 లూప్స్ చేసి ఆ లూప్స్ని ఒకదానికొకటి తగులుకొనున్నట్లు, అంటే ఒకదానికొకటి టచ్ అవ్వాలి. ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులు, 50 అన్నమాట, 50 నంబర్, 50 టూ సెట్స్ ఆఫ్ కర్టన్స్ ఉన్నాయి కదా. సో 50 కొలుకులు చేయాలి. వీటిని ఏం చేయాలి? 50 బంగారు గుండీలు చేసి ఆ బంగారు గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది ఒకటే మందిరం అవుతుంది. ఆల్సో దిస్ షోస్ యూనిటీ ఇన్ ద చర్చ్. ఇక్కడ 50కి ఒక ప్రత్యేకత ఉంది, 50 అనే దానికి. అది మనం చూద్దాము. 50 సింబల్ అనేది ఇట్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు, లేదు అంటే దేవుని యొక్క కంప్లీట్ రెవల్యూషన్, పరిపూర్ణమైన
ప్రత్యక్షతను మనకు తెలియజేస్తుంది. 50 రెడ్ సీని ఈజిప్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రెడ్ సీని క్రాస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 50 డేస్కి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. రెడ్ సీని క్రాస్ చేసి వచ్చిన తర్వాత 50 డేస్కి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే రెడ్ సీ క్రాసింగ్ అనేది ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బ్యాప్టిజం. అంటే మనం దేవుని బిడ్డలంగా మారినప్పుడు ఆయన మనకు బ్యాప్టిజం బ్యాప్టిజం అనేది ఎందుకు ఆయన ఇన్స్టిట్యూట్ చేశాడు అంటే ఇట్ షోస్ దట్ వీఆర్ డెడ్ ఫర్ ద ప్రీవియస్ లైఫ్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు అ న్యూ లైఫ్, నూతన జీవంలోనికి మనం ప్రవేశిస్తున్నాము అని. అలాగే ఈ ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత 50 రోజులకు ఆయన తన యొక్క 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 50 డేస్ తర్వాత మనం చూస్తే రెజరెక్షన్ తర్వాత ఆ 50 డేస్కి పెంటెకోస్ట్, డే ఆఫ్ పెంటెకోస్ట్, పరిశుద్ధాత్మని దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:3లో చదువుకుంటాం. So this is the fullness of the revelation of God. 50 is the symbol of the fullness of the revelation of God. So 50 అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత 50 అనేది it symbolizes freedom. లేవియకాండం 25వ అధ్యాయం చూస్తే లేవియకాండం 25వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చూసినట్టయితే 25:8 నుంచి 12 ఇది 7 విశ్రాంతి సంవత్సరములకు అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరాలు అవుతాయి. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమందంతటా శృంగనాదం చేయాలి. ప్రాయశ్చిత్త దినమున మీ దేశమందంతటా ఆ శృంగనాదం చేయాలి. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులకందరికీ విడుదల కలదని చాటింపు చేయాలి. ఇది మీకు సునాదంగా ఉంటుంది. అంటే జూబ్లీ ఇయర్, సునాద సంవత్సరం. ఈ సునాద సంవత్సరం దేనికి సంకేతం అంటే లిబర్టీకి. ఎవరైనా సరే ఒకవేళ బానిసలైనటువంటి వారు ఉన్నట్టయితే ఆ బానిసలందరికీ కూడా ఈ సునాద సంవత్సరంలో ఫ్రీడమ్ ఇవ్వబడుతుంది. సో 50 symbolizes freedom. 50 symbolizes the revelation of God, complete revelation of God అనేది number 1. Number 2, it symbolizes freedom. అందుకని ఇది యేసు ప్రభువు ఫుల్ఫిల్మెంట్ చేయడం కోసం ఆయన లూకా సువార్తలో చూసినట్టయితే 4వ అధ్యాయం 18వ వచనంలో 4:18లో ఆయన చెప్తూ ఉన్నాడు. లెట్ us see ఆయన ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. 4:18లో ప్రభువు ఆత్మ, ఇట్ ఈస్ కోటెడ్ ఇన్ ఐజయా చాప్టర్ 61:1. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు. అదే ఈ హితవత్సరం అంటే జూబ్లీ ఇయర్ అని మనం ఇక్కడ ఏదైతే చదువుకుంటున్నామో, సునాద సంవత్సరం అని అనుకుంటున్నామో, అదే ప్రభు యొక్క హితవత్సరం. ఇందులో ఫ్రీడమ్ లభిస్తుంది. దట్స్ ద రీజన్ వై క్రైస్ట్ జీసస్ proclaimed liberty for the people who were in captivity. చీకటిలో ఉన్న వాళ్ళకి, బందీలుగా ఉన్నటువంటి వారికి, పేదవారు అనగా ఆత్మీయంగా పేద స్థితిలో, దయనీయ స్థితిలో ఉన్నటువంటి వారికి యేసు క్రీస్తు ప్రభువు హితవత్సరాన్ని అనగా ఆయన ఫ్రీడమ్ని ప్రకటించడానికి ఈ లోకంలోనికి వచ్చారు అనేది చెప్తూ ఉన్నాడు. మూడవది 5 is the symbol of grace అని మనం అనుకున్నాం కదా. ఆ 5 is the symbol of grace into 10 commandments. 5 into 10 అనగా 10 commandments
మాత్రమే కాకుండా దానికి మనం దేవుని యొక్క కృపను జోడించినట్టయితే, అనగా 10 కమాండ్మెంట్స్, ధర్మశాస్త్రము నాకు యేసు క్రీస్తు ప్రభువును మనం జోడించినప్పుడు 5 into 10 is equal to 50. The grace is completed. అది కంప్లీట్ గ్రేస్ అవుతుంది. సో నంబర్ 1 is fullness of God's revelation, సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత. 50 సూచన దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. రెండవది అది ఫ్రీడమ్కి సింబల్, స్వతంత్రానికి, లిబర్టీకి సింబల్. ఆ తర్వాత కంప్లీట్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైన కృపకు చిహ్నంగా ఉంటుంది. అందుకనే 50 బ్లూ లూప్స్, 50 గోల్డ్ క్లాస్ప్స్, ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని సింబాలిజంగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ కూడా హీ హోల్డ్స్ us టుగెదర్ టైట్లీ అండర్ హిస్ ప్రొటెక్షన్ అనేది మనకు తెలియచేయటానికే వీటన్నింటినీ కూడా ఒకదానిలో ఒకటి తెరలలో ఒకదానితో ఒకటి కూర్చితే అది ఒక మందిరం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. సో ఇన్ క్రైస్ట్ ఆల్ ద చర్చ్ విల్ బి మేడ్ వన్. అందరం కూడా మనందరం కూడా ఒక్కటిగా ఉంటాము యేసు క్రీస్తు ప్రభువునందు అనేది మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఇఫ్ వీఆర్ స్ట్రగలింగ్ విత్ బాండేజ్ ఆఫ్ సిన్, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు టర్న్ టు క్రైస్ట్ జీసస్ ఫర్ హిస్ కంప్లీట్ రెవల్యూషన్, పరిపూర్ణ ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత కొరకు, విడుదల కొరకు, పాపం నుంచి విడుదల కొరకు, కంప్లీట్ గ్రేస్ని అనుభవించడానికి మనం అందరం కూడా యేసు ప్రభు వైపు చూడాలి అని ఈ 50 లూప్స్, 50 గోల్డ్ క్లాప్స్, తర్వాత 55 గ్రేస్ ఇంటూ 10 కమాండ్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. మిగిలినటువంటి టూ సెట్స్ ఆఫ్ కర్టన్స్ని ఇక్కడ ఉంచారు. అది కన్ఫర్మేషన్ కోసం అని మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు పరిపూర్ణులుగా అవ్వడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు, తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు. దేవునిలోనికి వచ్చిన వారికి ఆత్మీయ స్వతంత్రం కలుగుతుంది, బాండేజ్ ఆఫ్ సిన్ నుంచి విడుదల కలుగుతుంది అని తెలియచేయడానికి సాదృశ్యంగా ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతిని మనం గమనించుతాము. Whenever we are in the bondage of any kind of sin, we have to come to Christ in order to enjoy his complete grace, in order to enjoy the liberty he gives us, and in order to have the complete revelation of God in our lives. అందుకు మనందరికీ కూడా దేవుడు సహాయం చేయను కాక రేపటి దినమందు ఒక ట్రాన్స్ఫార్మ్డ్ బిలీవర్ కాన్స్టెంట్గా యేసు క్రీస్తు ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఉంటాడు. కంప్లీట్ క్లెన్జింగ్ కోసం, అనగా పరిశుద్ధత పొందడం కోసం, లేదంటే సమస్త విధములైన కల్మషం నుంచి విడుదల పొందడానికి క్రీస్తు ప్రభు వైపే చూస్తాడు అనేది 7 నుంచి 13 వచనాలు మనకు చెప్తున్నాయి. దానిని రేపు ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ బిబ్లికల్ నంబర్స్ యొక్క మిస్టరీని మాకు తెలియజేసినందుకై మీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దయ చొప్పున మేము నాయన కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, అలాగుననే యేసు క్రీస్తు ప్రభువులో మాకు కంప్లీట్ గ్రేస్ని మీరు అనుగ్రహించుతున్నారు అనేటువంటి విషయాన్ని, పాపం యొక్క బానిసత్వం నుంచి పరిపూర్ణతలోనికి మేము వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రభువును మాత్రమే మేము వెంబడించే వారంగా ఉండాలి అని ఈ నంబర్స్ అన్నీ కూడా మాకు క్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. ప్రభువా, యేసు క్రీస్తు ప్రభులోనే రక్షణ, మరి ఏ నామంలో కూడా రక్షణ కలగదు అని అపొస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు. యేసు నామంలోనే రక్షణ, మరి ఏ నామంలో కూడా రక్షణ లేదన్నటువంటి సంగతిని మాకు తెలియచేసినందుకు, ఆయన ద్వారానే కంప్లీట్ గ్రేస్ని మేము అనుభవిస్తామన్న సంగతిని మాకు బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ కంప్లీటెడ్ గ్రేస్ని మేము అనుభవించినట్లుగా
క్రీస్తు ప్రభువులో కూర్పు చేయబడి సంఘమంతా కూడా ఐకమత్యంతో మీ నామ మహిమార్థమై జీవించున్నట్లు అనేకులను మీ వద్దకు మీ పాదముల దగ్గరకు తీసుకొచ్చేటువంటి కృపను సంఘము నాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి క్రీస్తు ప్రభువులో ఉన్న కంప్లీట్ రెవల్యూషన్ని, ఆయన మనకు అనుగ్రహించే సంపూర్ణ స్వాతంత్రాన్ని పాపం నుంచి, అలాగనే ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి కంప్లీట్ గ్రేస్ని మన జీవితములలో ప్రతిదినము కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి కృప చూపించునుగాక. ఆమేన్.